హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టుడే ఎపిసోడ్ నెంబర్ 2. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ది చాలా సీరియస్ న్యూస్. ఎందుకు అనంటే హైదరాబాద్లో రీసెంట్ డేస్లో 445 సైబర్ సెక్యూరిటీ కేసులు నమోదయ్యాయి. అండ్ అందులో 385 కోట్ల రూపాయలు లాస్ జరిగింది. స్కామ్ జరిగిందనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ స్కామ్ వీడియోల గురించి నా ఛానల్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ వెళ్ళి చూడండి. సెకండ్ న్యూస్ వచ్చేసి మన యూఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ మామ దగ్గర నుంచి తను రీసెంట్గా టిక్టాక్ గురించి కొన్ని కమెంట్స్ పాస్ చేశారు. ఏంటిది అని అంటే తను టిక్టాక్ బ్యాన్ చేయడం డిలే చేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకు అనంటే తన ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో తను టిక్టాక్ని వాడడం జరిగింది. అండ్ ప్రజల్లో టిక్టాక్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో అందుకే తను బ్యాన్ చేయడం కొంచెం డిలే చేద్దామని చెప్పేసి తను డిసిజన్ తీసుకున్నాడు. థర్డ్ అప్డేట్ వచ్చేసి గూగుల్ నుంచి. సో గూగుల్ తన గూగుల్ క్రోమ్లో తొందరలో ఏఐ మోడ్ని ఇంటిగ్రేట్ చేయబోతుంది. సో నార్మల్గా ఈ ఏఐ మోడ్ ఏం చేస్తుంది అంటే చాట్‌జీపీటీ పైన డిపెండెన్సీ తగ్గిస్తుంది. సో డైరెక్ట్లీ మీరు క్రోమ్లోనే ఏఐ మోడ్ ఎనేబుల్ చేసుకొని చాట్‌జీపీటీలో అడిగే క్వశ్చన్లు చేసే పనులు ఇక్కడ చేయొచ్చు అనమాట. ఫోర్త్ అప్డేట్ వచ్చేసి అమెజాన్ నుంచి. సో యూఎస్లో పనిచేసే వేర్ హౌస్ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేయడం జరిగింది. ఎందుకు అనంటే అమెజాన్ ఎంప్లాయీస్ అడిగిన లీవ్స్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి సో ఎంప్లాయీస్ స్ట్రైక్ చేయడం జరిగింది. సో ఇది అమెజాన్ హిస్టరీలోనే చాలా పెద్ద స్ట్రైక్. మీకు ఒక చిన్న క్వశ్చన్, ఇంతకుముందు ఈ వీడియోలో మీకు ఏమన్నా చేంజ్ కనిపించిందా? కనిపిస్తే అది ఏం చేంజో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, బై బాయ్.